హలో అందరికీ నమస్తే. నా పేరు స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో పిల్లలకి కానీ పెద్దలకు కానీ టేస్టీగా సింపుల్గా చేసుకునే స్నాక్స్ అయితే చూపించబోతున్నాను. మీకు ఈవినింగ్ ఏమైనా తినాలనిపించినా లేదా మంచింగ్ స్నాక్స్ లాగా ఇవైతే బాగా యూజ్ అవుతాయి. ఇందులో ఫస్ట్ది వచ్చేసి వేరుశనగ గుళ్ళు ఫ్రై. ఈ వేరుశనగ గుళ్ళు అందరికీ తెలిసిందే, చాలా పోషక విలువలు అయితే దీనిలో ఉంటాయి. పిల్లలకైతే ఇంకా మంచిది ఇది స్నాక్ ఆప్షన్ అయితే. సో దీనికోసం అయితే ఒక కడాయి తీసుకొని, కడాయి కొంచెం హీట్ అవ్వగానే ఏ ఆయిల్ కానీ గీ కానీ ఏం వేయట్లేదు, ప్లెయిన్ కడాయిలో కొన్ని వేరుశనగ గుళ్ళు, నేనైతే ఒక పావు కిలో వరకు వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను. వీటిని చక్కగా లో ఫ్లేమ్లో 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఈ వేరుశనగ గుళ్ళు లోపల వరకు వేగడం వల్ల చక్కగా క్రంచీగా టేస్టీగా ఉంటాయి. ఇలా 75% ఒక ముప్పావు వంతు చక్కగా వేగగానే దీనిలో ఒక హాఫ్ చెంచా వరకు నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే ఇంకో పావు వంతు బాగా వేగిపోతాయి. ఇంకో 2 మినిట్స్ అయితే చాలు. ఈ చూపిస్తున్న విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక సరిపడే ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకొని ఇవి చల్లారాక మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. పిల్లలు తినాలనుకుంటే కారాన్ని స్కిప్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్నాక్ వచ్చేసి జీడిపప్పు ఫ్రై. జీడిపప్పు కోసం అయితే నేను ఇక్కడ ఒక చెంచా నెయ్యిని తీసుకున్నాను. మీరు నూనెనైనా తీసుకోవచ్చు. ఈ నెయ్యి కొంచెం కరగగానే దీనిలో తగినంత జీడిపప్పు వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా లో ఫ్లేమ్ మీద ఒక 2-3 మినిట్స్ పాటు వేయించుకుంటే చాలు. ఈ విధంగా జీడిపప్పు తీసుకొని చక్కగా వేయించుకుంటే అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి. పిల్లలు ఏదైనా స్నాక్స్ అని అడగగానే మనము ఇలాంటి వేరుశనగ గుళ్ళు కానీ జీడిపప్పు లేదా మకానా లేదా ఇప్పుడు చూపించబోయే నెక్స్ట్ జాతర శనగలు అంటారు కదా, అలా మీరు డిఫరెంట్ స్నాక్ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు కూడా బోరింగ్గా ఫీల్ అవ్వకుండా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఇట్లాంటివి తింటూ ఉంటారు. సో మీరు వీక్లీ ఇలాంటి స్నాక్స్ చేసుకొని స్టోర్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఈ జీడిపప్పు అయితే వేగిన తర్వాత చూపిస్తున్న విధంగా ఇలా జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తగినంత ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకొని ఈ చల్లారాక లిడ్ క్లోజ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ది వచ్చేసి జాతర శనగలు అంటారు కదా, వేయించిన కొమ్ము శనగలు. వీటిని మనం ఇంట్లో చేస్తే కొంచెం లెంతీ ప్రాసెస్. కొనుక్కొని కొంచెం మంచి క్వాలిటీ పెట్టుకుంటే వీటిని కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలాసేపు ఫిల్లింగ్గా ఉంటుంది. వీటన్నింటిని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.